welcome back to our YouTube channel and this Canada Vlogs. జనరల్గా ఇంట్లోనే చూస్తుంటాడు లయన్ని. నువ్వు చూస్తుంటావు. కాకపోతే ఈరోజు లయన్తో పాటు ఇంకా వేరే యానిమల్స్ చూద్దామని చెప్పి వెళ్తున్నాము. నిన్న నైట్ 1 అయింది పడుకునేసరికి అండ్ ఈరోజు పొద్దున 6కే లేపిండు గైస్. అసలు కనికరం ఉండాలి మనిషికి. నీకు అసలు కనికరం లేదు కదా, అంత పొద్దున లేపుతారా వాడనా? లయన్ అంటే కదరా, లయన్ పొద్దున లేస్తుంది. నమ్మలేస్తా పదా నిన్ను. లయన్ ఎట్లా నమ్ముతుందో చూపిస్తా. సోగ్గా తయారైనా. అలా మేము రెడీ అయిపోయి స్కార్బ్రోలో ఉన్న చార్మినార్ టీ పాయింట్కి వచ్చాము. ఇక్కడ టీ అండ్ మస్కావన్ చాలా ఫేమస్ అని విన్నా. చాలా రోజులైంది కదా తిని అని చెప్పి ట్రై చేద్దామని వచ్చాము. ఇక్కడ టీ ఒక్కటే కాకుండా కర్రీస్, పిక్కిల్స్, డెజర్ట్స్ కూడా ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ మై అవుట్ఫిట్ గైస్. మస్కావన్ అదే ఇరానీ చాయ్ ప్లస్ మస్కావన్. అందులో అద్దుకుంటావా? హైదరాబాద్ ఫీల్ సారా. టీ తాగేసి ఆఫ్రికన్ లయన్ సఫారీకి స్టార్ట్ అయిపోయాము. ఆల్మోస్ట్ దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక 5 minutes అయితే రీచ్ అయిపోతాము. దిస్ ఈజ్ ద ఎంట్రీ టు సఫారీ. ఇక్కడ మనం బుక్ చేసుకున్న టికెట్స్ స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఒకవేళ మీ దగ్గర CA మెంబర్షిప్ ఉంటే ఆ మెంబర్షిప్ కార్డ్ వాళ్ళకి చూపిస్తే కొంచెం డిస్కౌంట్ ఇస్తారు. లోపలికి రాగానే మెయిన్ ఆఫీస్ ఉంటుంది. అక్కడ వాష్రూమ్స్, స్నాక్స్, బొమ్మలు అలాంటివి చాలా ఉంటాయి. ఎంట్రీలో మనకు ఒక రూట్ మ్యాప్ ప్యాంప్లెట్ లాగా ఇస్తారు. దాంట్లో ఎక్కడెక్కడ ఏ యానిమల్స్ ఉంటాయి, ఆ యానిమల్స్ ఏ కంట్రీ నుంచి తెచ్చారో, వాటి స్పెషాలిటీస్ ఏంటి, అలా అన్నీ ఉంటాయన్నమాట. సో అది చూసుకుంటూ లోపలికి వెళ్ళాలి. నౌ వీఆర్ ఎంట్రింగ్ ఇన్ టు ద సఫారీ. కార్ డోర్స్ అండ్ విండోస్ క్లోజ్ ఉన్నాయా లేదా అని కంపల్సరీ డబుల్ చెక్ చేసి మరీ పంపిస్తారు లోపలికి. ఈ సఫారీ స్పెషాలిటీ ఏంటంటే మనుషులు కార్స్లో ఉంటారు కానీ యానిమల్స్ మాత్రం ఫ్రీగా తిరుగుతుంటాయి. ఈ మొత్తం ఏరియా వచ్చేసి 750 acres అండ్ అందులో more than 1000 యానిమల్స్ అండ్ బర్డ్స్ ఫ్రీగా తిరుగుతుంటాయి. లోపలికి ఎంటర్ అవ్వగానే ఫస్ట్ ఇవి కనిపించాయి. వీటిని ఈస్టర్న్ ఆఫ్రికన్ వాచుసీ అంటారంట. అండ్ ఇవి చూడండి లామా అంటారంట. సౌత్ అమెరికన్ క్యామెల్ వితౌట్ ఏ హంప్ ఉండదంట దీనికి. ఇది చూడండి స్టైల్గా మా కార్ ముందు నుంచి టిక్కు టిక్కు అని నడుచుకుంటూ వెళ్తుంది. క్యూట్ అనిపించింది చూస్తుంటే. అండ్ హియర్ కమ్స్ ద డేంజరస్ చీతా. ఇవి చాలా డేంజరస్ అండ్ స్పీడ్గా ఉరుకుతాయని చెప్పి క్లోజ్డ్ ఏరియాలో పెట్టారు. This is the main animal I came for, the king of the forest. స్టోన్స్ మీద కూర్చొని మంచిగా పోజ్ ఇస్తుంది. ఎంత క్యూట్గా అనిపించిందో అసలు చూస్తుంటే. ఇక్కడ హిల్ పైన కూర్చున్నది ఫీమేల్ లయన్ అనమాట. వెనకాల ఒక 2-3 మేల్ లయన్స్ ఉన్నాయి. ఫీమేల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ హంటింగ్ అండ్ మేల్ లయన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ ప్రొటెక్టింగ్ ద అదర్ లయన్స్. ఈచ్ లయన్కి అప్రాక్స్గా 2 to 3 lbs ఆఫ్ ఫ్లెష్ ప్రొవైడ్ చేస్తారంట డైలీ. Oh my god, these are white lions of Timbawati region in South Africa. Compared to normal lions, ఈ lions రేట్ చాలా తగ్గిపోయాయి. చాలా రేర్గా కనిపిస్తున్నాయి ఈ లయన్స్. ఇక్కడ చూడండి అవేవో డిస్కషన్ చేస్తున్నప్పుడు మేము వెళ్ళాము. ఎవరో పిలిచినట్టు సడన్గా 2 మా వైపు తిరిగినాయి. మాకైతే భయం అయింది అసలు వాటిని చూస్తుంటే, ఎక్కడ పరుగులు తీసి వస్తుందేమో అని చెప్పి. పెద్ద మనిషి అనుకుంటారా, గ్రూప్కి హెడ్ అనుకుంటా.
ఇదేంటి ఆవా? ఏంటి కొమ్మలు ఎలా ఉన్నాయి? ఏ కొమ్మలు వేరేలాగా ఉన్నాయిరా. రింగల్ చేయించుకున్న ఆక్స్. వీటిని సిమిటార్ హార్న్డ్ ఆరిక్స్ అంటారంట. దీస్ ఆర్ ఫ్రమ్ నార్త్ ఆఫ్రికా అండ్ సేమ్ మన మేకల్లాగా అనిపిస్తున్నాయి, కాకపోతే వాటి హార్న్స్ అయితే చాలా పెద్ద ఉన్నాయి, ఒక్కొక్కటి 1 మీటర్ అంతా ఉంటుందంట. ఇవి చూడండి మంచిగా ముడుచుకొని పడుకున్నాయి దగ్గరికి. వైల్డ్ బీస్ట్ అంటారంట వీటిని, కాకపోతే వైల్డ్గా అయితే కనిపించట్లేవు. దీస్ ఆర్ ఫ్రమ్ సెంట్రల్ అండ్ ఈస్టర్న్ ఆఫ్రికా. యా, ఇదైతే రైనోసరస్. అందరం బుక్స్లో చిన్నప్పుడు చూసిందే, కాకపోతే లైవ్లో అయితే ఫస్ట్ టైం చూస్తున్నా. మనుషులకి కెరాటిన్ హెయిర్ అండ్ నెయిల్స్లో ఎలా ఉంటుందో రైనోసరస్కి కూడా కెరాటిన్ అనేది వాటి హార్న్లో ఉంటుంది. ఈవెన్ దో వాటి బాడీస్ చాలా హెవీ ఉన్నా కూడా 60 to 70 km/h రన్ చేస్తాయి అవి. ఎంత క్యూట్ రే. అది నువ్వే కదరా పక్కన? ఇది కూడా మనందరికీ తెలిసిందే, ఆస్ట్రిచ్ అంటారు, విచ్ లేస్ ద లార్జెస్ట్ ఎగ్ ఇన్ ద వరల్డ్. వావ్, ద జిరాఫీస్. ఈ సఫారీలో మొత్తం 20 to 30 జిరాఫీస్ ఉన్నాయంట. ఫస్ట్ టైం నేను అన్ని గనం చూడ్డం. అసలు ఆ జిరాఫీస్ అండ్ నేచర్ ఎంత సీనిక్ అనిపించింది తెలుసా ఈ మూమెంట్ అయితే. దాని టంగ్ వచ్చేసి ఒక 50 to 60 centimeters ఉండొచ్చు, అంత పెద్దగా ఉంది. అండ్ ఇది చూడండి మా కార్ ముందు నుంచి మంచిగా నడుచుకుంటూ వెళ్తుంది. అమ్మ బాబోయ్, జిరాఫీసే అనుకుంటే ఇవి చూడండి డైరెక్ట్ ఉరుకుతున్నాయి మా ముందుకు వచ్చి. సడన్గా వర్షం పడుతుండే, ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు ఉరుకుతున్నాయి మా ముందు. జీబ్రాస్కి కూడా ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఇట్స్ నాట్ అబౌట్ బ్లాక్ అండ్ వైట్ స్ట్రైప్స్. హ్యూమన్స్కి ఇండివిజువల్ ఫింగర్ ప్రింట్స్ ఎలా ఉంటాయో జీబ్రాస్కి కూడా యూనిక్ స్ట్రైప్ ప్యాటర్న్ ఉంటుంది. నో టూ జీబ్రాస్ విల్ బీ హ్యావింగ్ ఎ సేమ్ ప్యాటర్న్. ఇలా బోర్డ్స్ ఉంటాయి టు లెట్ us know which country the species are from. రా వై ఫర్ యాక్. యాక్స్ ఉంటే ఏమంటారు తెలుసా? యాక్స్. ఎట్లుందిరా నాయన, అనుకోవడానికి స్నానం చెప్పిస్తే బాగుండు. సబ్బు పెడితే ఇవి సిక్కా డియర్స్ అంటారు అండ్ దీస్ ఆర్ ఫ్రమ్ ఆస్ట్రేలియా. ఎంత క్యూట్గా అనిపించినాయో అసలు అన్ని గనం డియర్స్ని చూస్తుంటే. ఆస్ట్రేలియన్ క్యాంగరూస్, ఇవి కూడా ఫస్ట్ టైం చూస్తున్నా నేను. మదర్ క్యాంగరూస్ పౌచ్లో బేబీస్ ఉన్నాయి, వామ్గా కూర్చొని మమ్మల్ని చూస్తున్నాయి. మేం వాటిని చూస్తున్నట్లేదు, అవే మమ్మల్ని చూస్తున్నట్టున్నాయి, నించొని మరీ చూస్తున్నాయి. క్యూట్గా అనిపించింది ఇది కూడా. అసలు ఈ మూమెంట్ ఎంత సీనిక్ అనిపించిందో. ఒక సైడ్ నుంచి వర్షం పడుతుంది, ఫుల్ క్లౌడీ ఉంది, అండ్ ఇంకో సైడ్ నుంచి లైట్గా సన్ రైస్ వస్తున్నాయి, చుట్టూ చెట్లు, మధ్యలో మనం వెళ్తుంటే ఉంటుంది. అబ్బా సూపర్ అనిపించింది అసలు. కెమెరాస్లో అంత అనిపించదేమో, బట్ లైవ్లో చూస్తే యూ విల్ బీ మెస్మరైజ్డ్ విత్ ద బ్యూటీ ఆఫ్ నేచర్. అంత బాగుండే. వర్షం సడన్గా ఎక్కువైపోయింది. వైల్డ్ యానిమల్స్ చూడడం అయితే అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు బర్డ్స్ అండ్ వేరే యానిమల్స్ ఉన్నాయి, చూడాలి. Here are some fridge magnets. రాకీకి బాగుంటుంది. $22 ఉంటుంది. కింద అది శాండ్ ఉన్నాయి అంటే జస్ట్ బ్యాలెన్సింగ్ కోసం. క్యూట్ ఉంది. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ తీసుకుందాం. మ్యాగ్నెట్ ఇది తీసుకుందామా? ఇంకా చూడు వెనకాల పక్కన ఏదో ఉంది కదా. ఇవి ఫొటోస్ లాగా వచ్చినాయి. అరే ఇది చూడు, ఇది చూడు, ఇది చూడు. ఓ క్యూట్ ఉంది. ఇది తీసుకున్నాం బ్రో. బాగుంది కదా అది కూడా. నీ బొమ్మ పెట్టుకున్నట్టు ఉంటుంది.
12కి అలా ఫుడ్ తిందామని పిజ్జా కోసం వస్తే సఫారీలో ఉండాల్సిన జనాలందరూ ఇక్కడే ఉన్నారనిపించింది, అంత రష్ ఉండే. Too many members guys. చాలాసేపటికి మాకు ఒక టేబుల్ దొరికింది. ఇంకా ఫాస్ట్గా పిజ్జా తినేసాము. ఫ్రాంక్లీ స్పీకింగ్ పిజ్జా టేస్ట్ అయితే అంత బాగాలేదు. వెజ్లో అసలు ఆప్షన్సే లేకుండే. నాన్ వెజ్లో చికెన్ అండ్ పెప్పరోనీ ఉండే. అది ఎట్లాగో మనం తినాం కదా అని చెప్పి లైట్ తీసుకున్నాం. ఇంకా ఓ షట్ బ్రో, పిజ్జా హట్ నుంచి బయటికి రాగానే మాకు తెలిసింది ఏంటంటే మా పక్కనే బ్రూవరీ ఉండే. బ్రూవరీకి వెళ్ళకుండా ఇంత రష్లో మేము ఆ పిజ్జా తిన్నందుకు ఫీల్ అయిపోయాం మేమైతే. బ్రూవరీ పక్కనే పిల్లలకి వాటర్ గేమ్స్ ఉన్నాయి. ఈ వాటర్ గేమ్స్ చూస్తే నాకైతే స్కూలింగ్లో మా ఫ్రెండ్స్తో వెళ్ళిన ఓషన్ పార్క్, వండర్లా గుర్తొచ్చింది. వర్షం పడ్డ తర్వాత వెదర్ చూసిన ఎంత ఇట్లా గ్రీన్గా అనిపిస్తుంది. చూడు సో ఇప్పుడైతే మేము బర్డ్స్ షో చూడడానికి ప్యారెట్స్ ప్యారడైజ్కి వెళ్తున్నాము. అక్కడ ప్యారెట్స్, ఈగిల్స్, వల్చర్స్ ఇవన్నీ షో చేస్తాయన్నమాట. ప్యారెట్స్ అయితే మాట్లాడతాయని కూడా విన్నాను. ఒకసారి చూద్దామని చెప్పి అక్కడికి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ ఒక ట్రైన్ రైడ్ ఉంటుంది, కాకపోతే వెదర్ వల్ల క్లోజ్ చేశారంట గైస్. వీఆర్ సో డిసప్పాయింటెడ్. ప్యారెట్స్ ప్యారడైజ్. అమ్మో ఏంటిది, అబ్బా ఏంటిది, ఇది ఏంది రాకిందా? నెక్స్ట్ ఎప్పుడు ఉంది షో? 2:30 అంటాము, టైం లేదా? లేదు, ఓ లేదు కదా. యాక్చువల్లీ ఇక్కడ బర్డ్స్ షో ఉంటుందంట, కాకపోతే ఇప్పుడు 2:30కి ఉందంట. ఇప్పుడు 1:20 అవుతుంది. సో ఇంకో గంట వెయిట్ చేయాలి. ఆ గంటలో ఇంకా వేరే కవర్ చేద్దామని ఇలా వస్తున్నాం. ఉన్నాయా ఏమైనా బర్డ్స్? ఏంటది? కోకాబుర్రా. హాయ్ కోకాబుర్రా. ఇట్లా చూస్తుంది చూడు. కోకో అవుల్. ఏ ఫస్ట్ టైం చూస్తున్నా అవులు. అవుల్స్ అవుల్స్. ఆడున్నాయి. అచ్చోయో, ఈ కార్నర్లో ఒకటి, ఆ కార్నర్లో ఒకటి. ఆఫ్రికన్ కాకినా ఇది? ఏయ్ తెల్లోళ్ళందరూ మేకలను చూసి షాక్ అవుతున్నారు. మన దగ్గర రోడ్ దాటదని. అరే ఇదేమంత్రా? దట్ ఈస్ షిట్టింగ్ బ్రో. ఏమంతిది అంటది. అక్కడ సైడ్ ఏదో వైట్ ఉంది, వైట్ మేక, పెద్ద మేక, అది గొర్రెనే మొరా. తెల్లోళ్ళకి మేకలను చూసినా గొర్రెలను చూసినా అదో వింత. దిస్ ఈజ్ ద స్కావెంజర్ వల్చర్, సేమ్ లైక్ ఈగిల్స్ అనమాట. ఇది నేచర్లో ఉండే డేంజరస్ డెడ్ బాడీస్ని తింటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసి ఉంటే వర్షం పడి తగ్గిపోయాక దాని వింగ్స్ని డ్రై చేసుకోవడానికి అలా వింగ్స్ని స్ప్రెడ్ చేసిందనమాట. ఐబ్రోస్ ఉంటాయి, ఐబ్రోస్ చేయించుకుంటుందేమో, ఐబ్రోస్ చేయించుకుంటుంది. మేకప్ కూడా వేసుకో అట్లనే, చాలా కర్రగా ఉన్నావు. అదే మనం వింతగా చూస్తుంది తెలుసా. ఎవర్రా వీళ్ళంతా అని చూస్తుంది. రిలాక్స్ రిలాక్స్. ఇక్కడ ఏదో షో స్టార్ట్ అయింది గైస్. పనిచేస్తుందా? ఇప్పుడు స్టార్ట్ అయినట్టుంది. మనం ఎక్కుదాం.
So I just talked about Gee, how give it. snakes love to Oh, eat snakes! rodents. But this next rodent is one that a snake probably wouldn't want to eat. And that's because Dolores leaves any bark or any tasty fruit snacks. Now Dolores here is actually one of the youngest members of our cast. She is only about 1.5 years old. ముళ్ళ పందిలా ఉంది. She's just a baby. దాని భయం వేస్తే అదంతా ఓపెన్ As we were saying, Yeah. they love to eat. నాకు ఇట్లా స్నేక్స్ దగ్గరికి చూసాం మాకు అనిపిస్తుంది. దగ్గరకు వస్తుండే ముద్దు పెట్టదాన్ని రోజు ఒక స్నేక్ తోనే ఉంటున్నారా? కూడా ముట్టుకుంటావా దాన్ని? ఇక్కడ చూడు ఏంటిది? ఓ దాని స్కల్లా హ్యాపీ నారా ఎలిఫెంట్ ఇక్కడ దిగుదాం ఫోటో. క్యూట్ ఉన్నాయి కదా. ఈ స్నానం చేయడం ఎప్పుడు చూస్తాను. చూడండి క్యూట్ ఉంటాయి ఎలిఫెంట్స్. ఆర్ యు హ్యాపీ? హ్యాపీ సీయింగ్ ఎలిఫెంట్స్? ఇక్కడ రావు ఎక్కడ నాకు తొండంతో ఒక్కటి దెబ్బయ్యు. అది తాగుతుంది నీళ్ళు. అది మూసేసింది చూడు, ఒక కాలుతో మూసేసిందిరా. ఆహా అది చూడు డైరెక్ట్ నోట్లోకే. అది మధ్యలో వాటర్ మాత్రమే రావాలనుకుంటుంది. క్యూట్ కదా. ఇక్కడ ఎలిఫెంట్ ఫుట్ స్కెలిటన్, టీత్ అండ్ టెయిల్కి ఉండే హెయిర్ డిస్ప్లే చేస్తున్నారు. ఎలిఫెంట్ హెయిర్ అయితే సేమ్ వైర్ లాగా, కైట్ మాంజా లాగా స్ట్రాంగ్ అండ్ థిక్గా ఉండే ముట్టుకోవడానికి. అండ్ ఇట్స్ ద ఒరిజినల్ హెయిర్ ఆఫ్ ఎలిఫెంట్ అంట. ఈ ట్రైన్ ఓపెన్ అయింది గాయ్స్. చాలా మందే ఉన్నారు. ట్రైన్ ఎక్కుదామని చెప్పి ఎంటర్ అవుతుంటే చాలా పెద్ద లైన్ ఉండే. సర్లే ఏం చేస్తాం బయట అని చెప్పి ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని లైన్లో నియర్లీ 1 hour నిల్చున్నాము. బట్ ఇట్ వాజ్ వేస్ట్ ఆఫ్ టైమ్ టు వెయిట్ దాట్ లాంగ్ టైమ్. ట్రైన్ ఎక్కేసాము. ఈ ట్రైన్ని నేచర్ బాయ్ సీనిక్ రైల్వే అంటారంట. అండ్ దిస్ ట్రైన్ ఈజ్ అ రెప్లికా ఆఫ్ 1863 స్టీమ్ ఇంజన్ అంట. Large white birds. Those birds in there are called the whooping crane, and they get their name from the whooping calls that they make. They can reach heights of up to 5 feet tall and much smaller ears. In the African species, both the males and the females have long visible tusks, whereas here in the Asian species, only the males have the long visible tusks. క్యూలో ఎవరు లేకపోతే వెయిట్ చేయకుండా ఎక్స్పీరియన్స్ చేయడానికైతే వెళ్ళొచ్చు. బట్ లైన్లో గంటలు వెయిట్ చేసి దీనికోసం వెళ్ళడం మీన్స్ టైం వేస్ట్ అనిపించింది మాకైతే. దీన్ని ఆఫ్రికన్ క్వీన్ బోట్ క్రూజ్ అంటారంట. సో బోట్ కూడా ఎక్కుదాం అనుకున్నాము, బట్ వర్షం పడినుండే కదా, వెదర్ చాలా చల్లగా ఉండే. సో ఎందుకులే అని చెప్పి ఎక్కలేము ఇంకా. సో ఇప్పుడే ఇంటికి వచ్చాం గాయస్. పెట్టిన ఒక $100కి ఎంత వర్తి తెలుసా. మేము మళ్ళీ వెళ్ళి చూసినాము. అంటే లైక్ ఒకటేసారి వెళ్ళి చూడకుండా ఇట్లా సర్కిల్ లాగా తిరుగుకుంటూ చూస్తూ ఒక 3 times వెళ్ళినాము. 3 times లయన్స్ని, టైగర్స్ని, చీతా అన్ని యానిమల్స్ కవర్ చేసినాము. అండ్ ట్రైన్, బోట్ అన్నీ కవర్ చేసినాము. ఏది కూడా మిస్ కాలే. సో వర్తి అసలు వెళ్ళడము, యానిమల్స్ని చూడడము బాగుండే, మంచిగా అనిపించింది. లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేసినాము. అండ్ మీరు కూడా సమ్ ఆర్ ద అదర్ డే వెళ్ళి విజిట్ చేయండి, టైం స్పెండ్ చేయండి. అట్లా నేచర్తో ఇన్వాల్వ్ అయినట్టు, నేచర్ని దగ్గరగా చూసినట్టు అనిపిస్తుంది. అండ్ యూ విల్ బీ హ్యావింగ్ ఎ గుడ్ టైమ్. That's it for the vlog guys. Stay tuned for next vlogs. Until then, subscribe to Andis Canada Vlogs. Bye bye.